కొండపి స్థానికంగా ఉన్న సీతారామ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ బీసీ మహిళా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దామచర్ల సత్య మాట్లాడుతూ కొండపి నియోజకవర్గంలోని అభివృద్ధి దామచర్ల ఆంజనేయులు మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగిందని దామచర్ల సత్య తెలియజేశారు. అదేవిధంగా కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్న డోలా బాల వీరాంజనేయ స్వామి మహిళలకు అత్యున్నత పదవులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్వామి సభాముఖంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గంలోని 6 మండలాల బీసీ మహిళలు, తెలుగుదేశం పార్టీ మహిళలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు హాజరయ్యారు. రాఘవరెడ్డి గారి సతీమణి చందనారెడ్డి గారికి, శశికళ గారికి, రజితారెడ్డి గారికి, క్షత్రియ గారికి, అలాగే మన వేదిక మీద ఉన్న సర్పంచులు ఝాన్సీ గారికి, కొండేపిలో కూడా ఒంగోలు కంటే తగ్గేదే లేదుగా ఈరోజు ఈ మహిళా సదస్సుని ఇంత ఘన విజయం సాధించిన మా కొండేపి నియోజకవర్గ మహిళా నాయకురాలందరికీ శిరస్సు ఉంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. 2 రోజుల క్రితం ఈ ప్రోగ్రాం అనుకున్నాం, ఎలా చేస్తారని టెన్షన్ పడ్డా, కానీ చాలా బాగా వెల్ ఆర్గనైజ్డ్గా ఎంతో కమిట్మెంట్ తోటి మీరందరూ బాగా ఈ నియోజకవర్గంలో 94లో మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు ఈ నియోజకవర్గ రూపురేఖలు ఎలాగున్నాయి, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మనం తెలుగుదేశం పార్టీ హయాంలో దీన్ని ఎంత అభివృద్ధి చేసామనేది అప్పటికి ఇప్పటికి బేరీ చేసుకుంటే మీకే అర్థమవుతా ఉంది. ఈరోజు ఈ నియోజకవర్గంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అదేవిధంగా మన మిత్రపక్షాలైనటువంటి బీహార్లో వచ్చినటువంటి మహిళలకు, మనకి మాజీ శాసనసభ్యులు మీరు రావట్లేదు, నాకు ఫోన్ మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ ఉదయం 7:30 కల్లా పొందూరు, ఆ తర్వాత 2 పెద్దవాళ్ళు పొందూరు, రెడన్నారు. అప్పటికి మధ్యలోనే స్పీడ్గా చేసుకున్నారు. మీరు పిడికలు బిగించారు. ఈ అసెంబ్లీలో ఒక ఆడపడుచును అవమానించారు. ఆ అవమానం తగిన శాస్త్రి జగన్మోహన్ రెడ్డి చెల్లించిపోతా ఉన్నాడు. మన అన్న ఎన్టీఆర్ గారి కుమార్తె. ఇది కౌరవ సభ. ఈ కౌరవ సభకు నేను రాను. ఈ సభను గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా తిరిగి ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి మన కోట్లాది మంది మన మీద ఉన్న నమ్మకంతో అడగకుండా ఇచ్చారు. ఆ సభలో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, గొంతు రావట్లా. జిల్లా ప్రాతినిధ్యాన్ని పెంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కూడా మెజార్టీ పదవులు మహిళలకు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. సర్పంచులు గాను, ఎంపీపీ గాను అన్ని అవకాశాలు కల్పించారు. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి